హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఈవినింగ్స్ తెలుగు. మనకి ఎలక్షన్స్ తర్వాత ఫస్ట్ వీడియో మన ఛానల్లో అయితే చేస్తున్నాను. మనకి నాకు తెలిసి ఈ వీక్లో మనకి చాలా వరకు అందరి పోర్ట్ఫోలియో బాగా మంచి రిటర్న్స్ అయితే వచ్చి ఉంటుంది. ఈ ఎలక్షన్స్ తర్వాత మెయిన్లీ స్మాల్ క్యాప్ స్టాక్స్ చాలా పెరిగాయి. మెయిన్ నా పోర్ట్ఫోలియో స్టాక్స్ అన్ని బాగా పెరిగాయి. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇండెక్స్ లెవెల్లో చూసినా కూడా స్మాల్ క్యాప్ ఇండెక్సే చాలా పెరిగింది రీసెంట్ టైమ్స్లో. అండ్ మంచి రిటర్న్స్ అయితే డెఫినెట్గా అందరికీ వచ్చింటాయని నేను అనుకుంటున్నాను. అండ్ మెయిన్గా ఈ వీడియోలో మీకు ఒక 2 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాను. ఆ 2 స్టాక్స్ నేను రీసెంట్గా లాస్ట్ 1 or 2 days బ్యాక్ నేను కొన్నాను. అవి మంచి వాల్యూ పిక్స్ చెప్పాలంటే. అండ్ మెయిన్గా ఈ టైంలో ఎందుకు ఆ స్టాక్స్ కొన్నాను, ఆ స్టాక్స్ ఏ సెక్టర్లో వర్క్ చేస్తారు అండ్ వాళ్ళ వాల్యుయేషన్స్ అసలు ఎందుకు ఆ స్టాక్స్ కొన్నాను, వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాము. ఆ స్టాక్స్ గురించి డిస్కస్ చేసే దానికన్నా ముందు కొంచెం మార్కెట్ గురించి, ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ ఎలా ఉంది అంటే వాటి గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం. ముందు ఎలక్షన్ రోజు June 4th స్టాక్ మార్కెట్ అయితే బాగా పడిపోయింది కదా. కొన్ని స్టాక్స్ అయితే 10% వరకు పడిపోయాయి. కొన్ని ఇండెక్స్ లెవెల్లో చూస్తే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ, కొన్ని ఎనర్జీ స్టాక్స్ కానీ, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఇవి చూస్తే 8% అలా పడిపోయాయి చెప్పాలంటే ఇండెక్స్ వైజ్ చూస్తే. ఈ టైంలో ఎవరైనా ఇన్వెస్ట్ చేశారా? మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఎవరైనా ఆ టైంలో మనీ కానీ పెట్టింటే చాలా రిటర్న్స్ వచ్చేవి చెప్పాలంటే. మీకు ఆ రోజు పోస్ట్ కూడా పెట్టాను, మన కమ్యూనిటీలో పోస్ట్ అయితే పెట్టాను. ఇది చాలా బెస్ట్ టైం, ఎవరైనా హ్యూజ్ మనీ పెట్టాలనుకున్నా స్టాక్ మార్కెట్లో ఇది చాలా బెస్ట్ టైం అని చెప్పి మీకు కామెంట్ అయితే పెట్టాను. ఎవరైనా చూసింటే ఇన్వెస్ట్ చేసింటే డెఫినెట్గా హ్యూజ్ మనీ అయితే చేసేవాళ్ళు. నా దగ్గర ఆ టైంలో హ్యూజ్ మనీ అయితే లేదు, కొంచెం చాలా తక్కువ అమౌంట్ అయితే ఉండింది. కొంచెం అయితే నేను ఆ రోజు అయితే పెట్టాను. నేను అది మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది. మెయిన్గా ఆ రోజు అంటే మనీ ఎక్కువ లేకపోవడంతో కొన్ని స్టాక్స్ అయితే సెల్ చేసి నేను వేరే స్టాక్స్ బై చేశాను. మెయిన్గా చెప్పాలంటే డేవిస్ ల్యాబ్స్ స్టాక్ అయితే నేను సెల్ చేశాను. షాకింగ్ ఏంటంటే అన్ని స్టాక్స్ పడిపోయిన టైంలో డేవిస్ ల్యాబ్ స్టాక్ అయితే పడలేదు. చాలా స్ట్రాంగ్ అయితే ఉండింది చెప్పాలంటే డేవిస్ ల్యాబ్. అసలు ఎందుకు పడలేదు దాని రీజన్స్ నాకు కనపడలేదు, కానీ మెయిన్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ అంతా పడలేదు, ఫార్మాసిటికల్ స్టాక్స్ ఎక్కువ పడలేదు. దట్టు డేవిస్ ల్యాబ్ మంచి స్ట్రాంగ్గా ఉంది, మూమెంటం మంచి పెరుగుతుంది ఈ మధ్య. ఆ స్టాక్ నాకు చాలా రోజుల నుంచి ఉంది, కానీ మెయిన్ వేరే నాకు స్టాక్స్ బాగా పడడంతో ఆ టైంలో ఇది అమ్మి దానిలో పెట్టాలనిపించింది నాకు. సో దట్ సెల్ చేసి వేరే దానిలో పెట్టడంలో కొంచెం బాగానే మంచి రిటర్న్స్ అయితే వచ్చింది June 4th ఆ టైంలో అయితే. ఓకే, ఈ టైంలో ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అంటే ఎలక్షన్స్ తర్వాత ఇంకా కొత్త బడ్జెట్ నెక్స్ట్ మంత్ వస్తుంది, ఇంకా జూలై ఆల్మోస్ట్ 2nd or 3rd వీక్లో వస్తుంది. ఈ నెక్స్ట్ బడ్జెట్ ఎలా ఉండబోతుంది, ఈ బడ్జెట్ వల్ల అంటే స్టాక్ మార్కెట్లో అలాగా అంటే కొన్ని క్యాపెక్స్ స్టాక్స్ ఉండొచ్చు, ఎలా మారబోతుంది, వీటి బట్టి మార్కెట్ ఉండబోతుంది కదా. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. చాలా మంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే క్యాపెక్స్ థీమ్ స్టాక్స్ తో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఈసారి కొంచెం క్యాపెక్స్ ఏమైనా తగ్గించే ఛాన్సెస్ ఉంది అన్నట్లుగా స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి. కొంచెం వాళ్ళ ఎక్స్పర్ట్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్ కూడా కొంచెం చూస్తే కొంచెం క్యాపెక్స్ థీమ్ పైన కొంచెం తగ్గిస్తున్నారు. మెయిన్గా వీళ్ళు చెప్పడం, ఎక్స్పర్ట్స్ చెప్పడం కన్జంప్షన్ థీమ్ కొంచెం బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు. కన్జంప్షన్ థీమ్ అయితే చాలా వాస్ట్ చెప్పాలంటే చాలా ఉన్నాయి దీనిలో. ఎఫ్ఎంసీజీ మెయిన్గా చూడాలంటే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కొంచెం పెరిగాయి, మన మూమెంటం అయితే వచ్చింది. ఎక్స్పర్ట్ చెప్పడం అయితే ఎఫ్ఎంసీజీ గురించి పాజిటివ్గా చెప్తున్నా కూడా నా ఒపీనియన్లో మాత్రం ఎఫ్ఎంసీజీ ఎప్పుడు డిఫెన్సివ్ ప్లే, మనకి యావరేజ్ రిటర్న్స్ వస్తాయి, చాలా చాలా యావరేజ్ రిటర్న్స్ వస్తాయి. కాబట్టి నేను ఎఫ్ఎంసీజీ పైన నేనైతే బాగా స్ట్రాంగ్ అయితే లేను. నా పోర్ట్ఫోలియో ఒక్క స్టాక్ కూడా ఉండదు ఎఫ్ఎంసీజీ స్టాక్, నేనైతే హోల్డ్ చేయట్లేదు. వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నా కూడా మరీ ఎక్కువ రిటర్న్స్ అయితే రావు ఎఫ్ఎంసీజీ నుంచి అయితే నాకు అనిపిస్తుంది. ఇంకొన్ని కన్జంప్షన్ స్టాక్స్లో మనం చూడొచ్చు, ఇంకా ఏవైనా బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లైక్ హీరో మోటోకాప్ కూడా బాగానే ఉంది. ఇలా కన్జంప్షన్ ఇంకా ట్రాక్టర్స్ కానీ ఇలాగ వేరే ఏమైనా ఉండొచ్చు, వాటి గురించి చూడొచ్చు మీరు. ఇంకా వేరే కన్జంప్షన్ థీమ్ అయితే చూడొచ్చు, కానీ నేను పెద్దగా వాటిపైన నేనైతే నా పోర్ట్ఫోలియో నేను పెద్దగా కాన్సన్ట్రేషన్ అయితే చేయట్లేదు. నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే వాటి గురించి నేను తర్వాత చెప్తాను నేను నెక్స్ట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ ఇంకొకటి చెప్తుంది, ఫార్మా సెక్టర్ కూడా కొంచెం బులిష్గా ఉందని చెప్తున్నారు. ఎస్, నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం అయితే నాకు డివైస్ ల్యాబ్స్ అయితే నీట్గా చూసాను కదా, ఆ రోజు స్టాక్స్ అన్ని పడుతున్నప్పుడు ఆ స్టాక్ అయితే పడలేదు. అండ్ ఇంకా పాజిటివ్గానే వెళ్తుంది డివైస్ ల్యాబ్స్ కూడా. కొన్ని స్టాక్స్ ఫార్మాసిటికల్ పర్లేదు, మరీ ఓవర్గా ర్యాలీ అవ్వట్లేదు, కానీ డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ. కాబట్టి ఫార్మాసిటికల్స్ బాగానే ఉండొచ్చు, కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. అంటే బాగా ఫుల్ మ్యాచ్ రిజల్ట్స్ అంటే రిటర్న్స్ ఇస్తాయని మాత్రం అనుకోవద్దు. చాలా తక్కువ పోర్షన్స్ అయితే ఉన్నాయి నా ఫార్మాసిటికల్ అయితే. అవి కూడా కొంచెం రన్అప్లో అయితే నేను సెల్ చేద్దాం అనుకున్నాను. కొన్ని జూబ్లెంట్ ఫార్మావా అయితే నా స్టాక్ ఉంది, అది ఆల్మోస్ట్ ఇప్పుడు మంచి ప్రైస్ పెరిగింది. అది కూడా మ్యాసివ్గా పెరుగుతుందని నా ఎక్స్పెక్టేషన్స్ అయితే లేదు. కాబట్టి అది కూడా నేను ర్యాలీస్లో అయితే ఎగ్జిట్ అయిపోతామని చూస్తున్నాను నేను. వీళ్ళు ఎక్స్పర్ట్స్ చెప్పిన దాంట్లో నాకు కన్జంప్షన్ థీమ్లో కానీ, నాకు ఫార్మాసిటికల్ థీమ్లో కానీ మెయిన్గా వీళ్ళు చెప్పడం డిఫెన్సివ్ సైడ్ అయితే వీళ్ళు చెప్తున్నారు. ఆ డిఫెన్సివ్ సైడ్కి అయితే నేను వెళ్ళాలనుకోవట్లేదు. నేను మెయిన్గా నేను అగ్రెసివ్ సైడ్కి అయితే నేను చూస్తున్నాను. ఓకే, ఇప్పుడు నా పోర్ట్ఫోలియోలో ఏ సెక్టర్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చాను అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాను వాటి గురించి చూస్తే, మనకి ఇయర్ స్టార్టింగ్ నుంచి చూస్తే 2024 నుంచి మీకు ఇయర్ 2023లో ఆ టైంలో మీకు నేను బ్యాంకింగ్ అండ్ ఐటీ పైన కొంచెం ఎక్కువ ఉంది, రాను తగ్గిస్తూ వస్తున్నాను. నేను మెయిన్గా ఫస్ట్ ఐటీ తగ్గించాను నేను. దాని తర్వాత రీసెంట్గా 2024లో బ్యాంకింగ్ తగ్గించుకుంటూ వస్తున్నాను.
అండ్ మీకు ఇయర్ స్టార్టింగ్లోనే మీకు చెప్పాను రెన్యూబుల్ ఎనర్జీ స్టాక్స్ అంటే బాగా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంది. అంటే ఆ టైంలో కూడా ఆల్రెడీ పవర్ స్టాక్స్ కొన్ని బాగా పెరిగాయి, కానీ ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్లుగా మీకు ఆ టైంలో చెప్పాను. SW సోలార్ చెప్పాను, సెలెక్ట్ ఎనర్జీ సిస్టమ్స్ ఆ టైం ఇయర్ స్టార్టింగ్లో మీకు చెప్పాను. మెయిన్గా SW సోలార్ బాగానే రన్అప్ ఇచ్చింది, కానీ ఇంకా అంటే మంచి అంటే జోన్లోనే ఉంది. ఇంకా చెప్పాలంటే సెలెక్ట్ ఎనర్జీ గురించి నేను కామెంట్ చేయలేను ఇప్పుడు ప్రెసెంట్గా. అది అంత వోల్టాలిటీగా ఉంది, అది కొంచెం రిస్క్ ఇచ్చి స్టాక్ చెప్పాలంటే. ఇంకా కొన్ని రీసెంట్ వీడియోస్లో కూడా మీకు లాస్ట్ 1 or 2 months బ్యాక్ కూడా పవర్ సెక్టర్ స్టాక్స్, రెన్యూబుల్ ఎనర్జీ స్టాక్స్ గురించి మీకు వీడియోస్ అయితే చేశాను. ఆ స్టాక్స్ పైన నాకు ఎక్కువ అంటే నాకు నమ్మకం అయితే ఉంది, అంటే ఇంకా పెరగాల్సింది ఉంది అని అయితే నాకు అనిపిస్తుంది. మెయిన్గా రెన్యూబుల్ ఎనర్జీ పైన ఆ స్టాక్స్ ఆల్మోస్ట్ 10 స్టాక్స్ లాగా నేను హోల్డ్ చేస్తాను. మీకు ఆల్రెడీ వీడియో చేశాను, లాస్ట్ మంత్ అనుకుంటా వీడియో అయితే మీకు చేశాను నేను. రెన్యూబుల్ ఎనర్జీ తర్వాత నెక్స్ట్ నాకు వాటర్ థీమ్ పైన నాకు బాగా అంటే పెరుగుతుందన్న నమ్మకం అయితే ఉండింది. మీకు వాటెక్ వెబాక్ స్టాక్ గురించి మీకు వీడియో అయితే చేశాను కదా, ఒక 2 months అయిపోయింటుంది అనుకుంటా సార్ వీడియో చేసి. ఆ స్టాక్ అక్కడి నుంచి కూడా మంచి రన్అప్ అయితే ఇచ్చింది, చాలా మ్యాచ్యూర్ రిటర్న్స్ అయితే ఇచ్చింది. నా పోర్ట్ఫోలియోలో హైయెస్ట్ వెయిటేజ్ అయితే ఆ స్టాకే ఉండింది. అండ్ ఆ స్టాక్ చాలా బాగా రిటర్న్స్ ఇచ్చింది చెప్పాలంటే. లాస్ట్ 2 months నుంచి మోర్ దాన్ 50-60% అయితే ఇచ్చింది. అండ్ అది స్టాక్ అయితే వెయిటేజ్ బాగా పెరిగిపోయింది, మెల్లగా తగ్గిద్దాం అనుకున్నాను. కానీ నెక్స్ట్ ఇంకా 2 years అయితే డెఫినెట్గా నేను హోల్డ్ చేస్తాను ఆ స్టాక్ని. వాటర్ థీమ్ డెఫినెట్గా బాగా ప్లే చేస్తుంది ఇంకా నెక్స్ట్ కొన్ని 1 or 2 yearsలో అనుకుంటున్నాను నేను. మనకి వాటర్ స్కేర్సిటీ మనం చూడొచ్చు ఇక్కడ బెంగళూరులో కానీ రీసెంట్గా ఢిల్లీలో కానీ, ఇక్కడ మన ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్లో కూడా వాటర్ స్కేర్సిటీ మనకి క్లియర్గా కనబడుతుంది. కాబట్టి వెబాక్ ఇది మన ఇండియాలోనే కాదు, వేరే కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్లో కానీ వేరే కంట్రీస్లో కూడా వీళ్ళు ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారు వాటర్ థీమ్ పైన. వీళ్ళకి హ్యూజ్ ఆర్డర్ బుక్ ఉంది, కానీ ఇప్పుడు బై జోన్లో ఉందని మాత్రం చెప్పను. వాల్యుయేషన్స్ అయితే ఇప్పుడు ఈ మధ్య కొంచెం పెరిగింది స్టాక్ అయితే, కానీ లాంగ్ టర్మ్లో ఇంకా నేను హోల్డ్ చేస్తాను. వీళ్ళ ఆర్డర్ బుక్ వీళ్ళు ఎగ్జిక్యూషన్ వచ్చినప్పుడు వీళ్ళ ప్రాఫిటబిలిటీ రిజల్ట్స్లో వస్తుంది కాబట్టి స్టాక్ పెరిగే ఛాన్స్ అయితే నాకు కనబడుతుంది. అండ్ అలాగే వాటర్ థీమ్ అంటే ఇది ఒక్క స్టాక్నే కాదు. అండ్ నేను ఈ రీసెంట్గా కొన్నాను చెప్పాను చూడండి, 2 stocks చెప్తాను. అండ్ దానిలో ఒక స్టాక్ కూడా వాటర్ థీమ్ పైన వర్క్ చేసే స్టాకే, దాని గురించి కూడా డిస్కస్ చేస్తాను. ఆ థీమ్ పైన కూడా నేను మంచి వాటర్ థీమ్ పైన నేను మంచి పాజిటివ్గా ఉన్నాను. రెన్యూబుల్ ఎనర్జీ, వాటర్ థీమ్ రెండింటిపైన ఉన్నాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్స్, దానిపైన నేను చాలా చాలా బులిష్గా ఉన్నాను. నెక్స్ట్ ఈ 3 వాటిపైన చాలా ఉన్నాను. ఎలక్ట్రికల్ వెహికల్ వాటిలో నాకు హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న స్టాక్ చెప్పాలంటే ఫేమ్ ఇండస్ట్రీస్ పైన ఎక్కువ ఉంది. నా పోర్ట్ఫోలియో సెకండ్ వెయిటేజ్ చెప్పాలంటే ఫేమ్ ఇండస్ట్రీస్. ఆ స్టాక్ అంటే ఎందుకు అంటే ఎక్కువ వెయిటేజ్ ఇచ్చానని చెప్పాలంటే వాటిలో PE చూసే వాల్యుయేషన్స్ 20 కన్నా తక్కువ ఉంది, వాల్యుయేషన్స్ తక్కువ ఉంది. మంచి గ్రోత్ జోన్లో నేను డీసెంట్ స్టాక్ అనమాట. గ్రోత్ దానిలో ప్రతి రిజల్ట్స్ కూడా బాగానే పెరుగుతూ వస్తుంది, గ్రోత్ అయితే బాగానే ఉంది. వీళ్ళు ఫేమ్ ఇండస్ట్రీస్ మనం ముందు కూడా డిస్కస్ చేసుకున్నాము. ఇది వీళ్ళు ఎలక్ట్రికల్ వెహికల్స్కి LED లైట్స్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు, అలాగే ఇంకొన్ని మిర్రర్స్ కానీ ఇంకొన్ని పార్ట్స్ అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. వాల్యుయేషన్స్ మెయిన్ కంఫర్ట్ జోన్లో ఉంది కాబట్టి ఒకవేళ ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు పడినా కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పీక్లో ఉంది కదా, ఎంత పీక్లో ఉన్నప్పుడు పడే ఛాన్సెస్ అయితే మనకు అప్పుడప్పుడు చెప్పలేము, పడే ఛాన్సెస్ అయితే ఉంది. కాబట్టి మనం ఇప్పుడు కూడా వాల్యూ ఇన్వెస్టింగ్ చేయాలి. సో దట్ నేను ఫేమ్ ఇండస్ట్రీస్కి ఎక్కువ పోర్షన్ అయితే ఇచ్చాను. ఇంకా యూనో మిందా కూడా ఉంది నా దగ్గర, అది రీసెంట్గా మంచి ర్యాలీ అయితే ఉంది, మంచి పాజిటివ్ న్యూస్. అది చైనా ఏదో కంపెనీతో టైప్ అయితే పెట్టుకున్నారని న్యూస్ అయితే వచ్చింది. దీనివల్ల వీళ్ళ ప్రాఫిటబిలిటీ బాగా పెరుగుతుంది, రెవెన్యూస్ అన్ని పెరుగుతాయనే టాక్ అయితే ఉంది. ఆ స్టాక్ని హోల్డ్ చేస్తున్నాను. సోనా BMW ఆ స్టాక్ కూడా హోల్డ్ చేస్తున్నాను. వాల్యుయేషన్స్ అయితే ఎక్కువ ఉంది, సో దట్ అంత ఎక్కువ పెట్టలేదు నేను, వెయిటేజ్ కొంచెం తక్కువే పెట్టాను సోనా BMW. ఇంకొన్ని అంటే మెయిన్గా నేను ఎలక్ట్రికల్ వెహికల్ థీమ్లో నేను ఎక్కువ డైరెక్ట్గా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లైక్ టాటా మోటార్స్ కానీ వీటిపైన లేను. నేను ఎక్కువ పార్ట్స్ అంటే యాన్సిలరీ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ అలాంటి సెగ్మెంట్ వాటిలో అయితే నేను హోల్డ్ చేస్తాను ఎక్కువ ప్రెసెంట్ అయితే. అండ్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా అంటే మంచి డిమాండ్ అయితే కనపడుతుంది ఫ్యూచర్లో. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఆర్డర్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి ఒలెక్ట్రా గ్రీన్ మంచి చాలా హై వాల్యుయేషన్స్లో ఉంది కాబట్టి నా స్టాక్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ రికమెండ్ చేయలేను. కానీ అశోక్ లేలాండ్ స్టాక్ అయితే మంచి అప్ మూవ్మెంట్లో అయితే ఉంది. వాళ్ళు ఎలక్ట్రికల్ బస్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఇంకా ట్రక్స్ కానీ లారీస్ కానీ మ్యానుఫ్యాక్చర్ చేస్తారని టాక్ అయితే ఉంది. దాని గురించి నేను డీటెయిల్గా స్టడీ చేయలేదు. కానీ ఈవీ సెక్టర్ అయితే బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఈవీ సెక్టర్ అంటే ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి కంపెనీస్, ఆ స్టాక్స్ కూడా కొన్ని హోల్డ్ చేస్తున్నాను నేను. మెయిన్గా ఈ 3 థీమ్స్, ఈ సోలార్కి సంబంధించిన స్టాక్స్ కానీ తర్వాత నెక్స్ట్ వాటర్ థీమ్ సంబంధించిన స్టాక్స్ కానీ అండ్ ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్ సంబంధించిన స్టాక్స్ కానీ నేను ఎక్కువ పోర్షన్ అయితే వెయిటేజ్ అయితే ఎక్కువ ఇచ్చాను. ఈ ఇయర్లో మెయిన్గా నేను ఆ చేంజెస్ చేయడం వల్ల నాకు రిటర్న్స్ అయితే బెటర్గా వచ్చాయి చెప్పాలంటే. బ్యాగ్ బాగా పెరిగింది, రెన్యూబుల్ ఎనర్జీ స్టాక్స్ అయితే బాగా పెరిగాయి, అండ్ ఈవీ స్టాక్స్ కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాయి. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ కూడా ఇవే, నెక్స్ట్ ఇంకా 2 to 3 years కూడా ఇదే బాగా ప్లే చేస్తాయని అనుకుంటున్నాను నేను. అండ్ కొందరు మన సబ్స్క్రైబర్స్ నా పోర్ట్ఫోలియో స్టాక్స్ గురించి అంటే డీటెయిల్ అన్ని స్టాక్స్ గురించి చెప్పండి, ఏవేవి మీరు హోల్డ్ చేస్తున్నారని అడిగారు. నిజం చెప్పాలంటే నా పోర్ట్ఫోలియోలో 60 స్టాక్స్ అయితే హోల్డ్ చేస్తున్నాను. ప్రతి స్టాక్ గురించి నేను అంటే చెప్పినా కూడా మీకు అది ఎలా ఉంటుందంటే నా పోర్ట్ఫోలియో రొటేషన్ అయితే ఎక్కువ ఉంటుంది. మీకు
ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెప్పాను, ఆ బ్యాంక్ అయితే ఆ స్టాక్ అయితే అమ్మేశాను. కోటక్ బ్యాంక్ అంటే చెప్తున్నాను, డిఫెన్సివ్ స్టాక్స్ అమ్మేస్తూ వస్తున్నాను. మధ్యలో కొన్ని భారత్ ఫోర్జ్ చెప్పాలంటే ఆ స్టాక్ కూడా మంచి స్టాకే, ఆ స్టాక్ కూడా నేను అమ్మేసి వేరే స్టాక్ కొన్నాను. ఆ స్టాక్ అయితే ఇప్పుడు రన్అప్ అయితే ఇచ్చింది. అలాగే రొటేషన్ అయితే ఎక్కువ చేస్తుంటాను కాబట్టి మీకు చెప్పలేము. ఒకవేళ పోర్ట్ఫోలియో ఇప్పుడు చూపించిన నెక్స్ట్ మంత్లో సేమ్ కొన్ని అట్లీస్ట్ ఒక 4-5 స్టాక్స్ అయితే అమ్మేస్తుంటాను, చెప్పలేము. కానీ అయితే పోర్ట్ఫోలియో స్టాక్స్ పైన నేను వీడియో అయితే మీకు నెక్స్ట్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటే ఎందుకు నేను హోల్డ్ చేస్తాను స్టాక్స్, అంటే ఏవైతే లాంగ్ టర్మ్కి కొంచెం అట్లీస్ట్ 2 yearsకి అనుకున్నాను, మరి లాంగ్ టర్మ్ కంటే 2 years అయినా దానిలో 2 years అనుకున్నాను ఆ స్టాక్స్ ఏవి, అండ్ నెక్స్ట్ ఆ థీమ్ ఎలా ప్లే చేయబోతుంది అంటే ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం కదా 3 థీమ్స్ మెయిన్గా చెప్పాలంటే. అండ్ ఆ స్టాక్స్ ఏవేవి ఉన్నాయో మంచి అగ్రెసివ్ స్టాక్స్ ఉన్నాయి, కొన్ని వేరే సెక్టర్లో కూడా ఫైనాన్స్ సెక్టర్లో కొన్ని అగ్రెసివ్ స్టాక్స్ అయితే ఉన్నాయి. ఆ స్టాక్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన డీటెయిల్గా వీడియో చేస్తాను. అండ్ నేను యూస్ చేసే స్ట్రాటజీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 60 స్టాక్స్ ఉన్నాయి అనుకోండి, నెక్స్ట్ కొద్ది రోజుల్లో మళ్ళీ 50 స్టాక్స్ అయిపోతాయి చెప్పాలంటే. నాకు రొటేషన్ అంటే బేసిస్ పైన నేను యూస్ చేసే స్ట్రాటజీస్ వల్ల రిటర్న్స్ ఎలా వస్తున్నాయి, బెటర్ స్ట్రాటజీస్ ఏవి, వీటి గురించి కూడా డిస్కస్ చేస్తూ వీడియో అయితే మీకు చేస్తాను నెక్స్ట్ అయితే. ఓకే, ఇప్పుడు ఈ 2 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాము. నేను చెప్పాను కదా లాస్ట్ 2 daysలో స్టాక్స్ అయితే కొన్నాను, 2 స్టాక్స్ అయితే. ఆ 2 స్టాక్స్ గురించి ఫస్ట్ స్టాక్ చెప్పాలంటే విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లియా లిమిటెడ్, విపిఆర్ఎల్ లిమిటెడ్. ఇది ఇన్ఫ్రా స్టాక్ కింద వస్తుంది, మెయిన్ ఈపీసీ సెగ్మెంట్లో వస్తుంది. దానిలో వీళ్ళు మెయిన్గా వాటర్ సెగ్మెంట్లో వీళ్ళు వర్క్ చేస్తున్నారు. వాటర్ థీమ్, సీవేజ్, వాటర్ అంటే ప్యూరిఫికేషన్, ఇలాంటి సెగ్మెంట్లో వాటర్ సప్లై దానిలో అయితే వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఎక్కువ ఆర్డర్స్ అయితే ఈ మధ్య అదే వచ్చాయి. వీళ్ళు రోడ్స్ వాటిలో కూడా కన్స్ట్రక్షన్ దానిలో కూడా ఉన్నారు. లేకపోతే రీసెంట్ ఆర్డర్స్ అయితే ఎక్కువ వాటర్ థీమ్ పైన ఎక్కువ వచ్చాయి. వీళ్ళ మార్కెట్ క్యాప్ మనం చూస్తే 2300 ఆ రేంజ్లో అయితే ఉంది, స్మాల్ క్యాప్ కంపెనీ. అండ్ మన పీఈ చూసినా కూడా 120 అయితే ఉంది, అరౌండ్ 19 పీఈతో అయితే ఉంది. సెక్టర్ రేంజ్ కన్నా కొంచెం తక్కువ అయితే ఉంది. ఈ కంపెనీ లాస్ట్ ఇయర్ ఐపీఓ అయితే వచ్చింది. ఐపీఓ వచ్చిన తర్వాత స్టాక్ అయితే పెద్దగా పెరగలేదు, ఇంకా కొంచెం ఫాలో అయ్యి మళ్ళీ ఇప్పుడు రికవరింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. జస్ట్ ఒక కొద్ది రోజుల నుంచి రికవర్ అయితే స్టార్ట్ అవుతున్నట్లు అయితే నాకు అనిపిస్తుంది. మెయిన్గా ఐపీఓ నుంచి స్టాక్ పడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అంటే వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ కాదు, మెయిన్గా ఇన్స్టిట్యూషన్ డిఐఎస్ కానీ ఎఫ్ఐఎస్ కానీ స్టేక్ అయితే కొంచెం తగ్గిస్తూ వస్తున్నారు. అంటే ఐపీఓ ముందు వాళ్ళు ఎంటర్ అయిన వాళ్ళు కొంచెం తగ్గిస్తూ వస్తున్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ ఆర్డర్స్ పెరుగుతున్నాయి కాబట్టి వీళ్ళ ఆర్డర్ బుక్ బాగా పెరుగుతుంది కాబట్టి మళ్ళీ అంటే వీళ్ళు వస్తారు, నాకు తెలిసి ఇన్వెస్ట్ చేస్తారు, మళ్ళీ పెరుగుతారన్న హోప్ అయితే నాకు కనబడుతుంది. నాకు ప్రజెంట్ ఇప్పుడు ఒకే ఒక మ్యూచువల్ ఫండ్ అయితే హోల్డ్ చేస్తున్నారు, అది క్వాంట్ మ్యూచువల్ ఫండ్, క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. నాకైతే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేసే ఫండ్ చెప్పాలంటే. వాళ్ళు ఈ కంపెనీలో 4% స్టేక్ అయితే హోల్డ్ చేస్తున్నారు, అండ్ అది నాకు బాగా పాజిటివ్గా అనిపించింది నాకు. ఓకే, వీళ్ళ రీసెంట్ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్లో మనం చూస్తే ఈ June 3rd రిలీజ్ చేశారు. వీళ్ళకి ఆర్డర్ బుక్ చూస్తే 4,700 crores నియర్లీ అయితే ఆర్డర్ బుక్ అయితే ఉంది. వీళ్ళ ఎగ్జిక్యూషన్ మనకి 24 months to 36 months అంటే 2 to 3 yearsలో 2.5 yearsలో అయితే అయిపోతుంది ఎగ్జిక్యూషన్ అన్నట్లు చెప్తున్నారు. వీళ్ళ మార్కెట్ క్యాప్ కన్నా డబుల్ అయితే ఉంది, వీళ్ళ ఆర్డర్స్ అయితే వీళ్ళ ఆర్డర్ బుక్ అయితే డబుల్ అయితే ఉంది. దీనిలో మెయిన్గా ఆల్మోస్ట్ 3,000 crores కన్నా వీళ్ళకి ఎక్కువ వాటర్ థీమ్ పైన వీళ్ళకి ఆర్డర్స్ అయితే ఎక్కువ వచ్చాయి. రిమైనింగ్ తక్కువ పోర్షన్ 1,000 crores దాకా రోడ్స్ వీటిపైన ఉంది. రోడ్స్ అనేది కొంచెం రిస్కీ, అంటే కొంచెం పర్సంటేజ్ వైజ్ రిస్కీ కొంచెం ఆర్డర్స్ అని చెప్పుకోవచ్చు, కానీ వాటర్ థీమ్ పైన వీళ్ళకి అయితే బెటర్గానే ఉంటుందని నేను అనుకుంటున్నాను నేను. అండ్ కంపెనీ ఎయిమ్స్ టు మెయింటైన్ ఆర్డర్ బుక్ టు టర్న్ ఓవర్ రేషియో ఆఫ్ 3x అయితే మెయింటైన్ చేస్తారని చెప్తున్నారు. కంపెనీ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ ఆన్ ఈపీసీ ప్రాజెక్ట్స్ వితౌట్ ఓఎన్ఎం, ఆపరేషన్ మెయింటెనెన్స్. వచ్చిన ఆపరేషన్ మెయింటెనెన్స్ 2 ఉంటాయి చాలా వరకు. ఒకవేళ మెయింటెనెన్స్ లేకపోయినా కూడా వీళ్ళకి ఒకవేళ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత కూడా ప్రాజెక్ట్స్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ నుంచి కూడా వీళ్ళకి మనీ వస్తుంటుంది. వీళ్ళకి ఏదైనా వాటర్ థీమ్ బేసిస్ కానీ రోడ్స్ వీటి నుంచి కూడా మనీ అయితే రెగ్యులర్గా వస్తుంటాయి మెయింటెనెన్స్ దానిలో నుంచి. కంపెనీ క్రెడిట్ రేటింగ్ ఈస్ BBB+ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ పాజిటివ్ అవుట్లుక్. కంపెనీ గ్రాడ్యువల్లీ ఎక్స్పాండ్స్ టు 10 states ఇంక్లూడింగ్ 1 union territory. ఇది ఇంపార్టెంట్ చెప్పాలంటే, మెయిన్గా ఈ కంపెనీ ఎక్కువ వీళ్ళకి ఆర్డర్స్ రాజస్థాన్ నుంచి ఎక్కువ వచ్చేవి. రీసెంట్గా వీళ్ళ అదర్ స్టేట్స్ నుంచి కూడా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి వీళ్ళకి, అది మంచి పాయింట్ చెప్పాలంటే. ఇలాంటి అంటే కంపెనీస్కి ఎక్కువ పొలిటికల్ సపోర్ట్ అయితే ఉంటూ ఉండాలి, అప్పుడే వీళ్ళకి ఆర్డర్స్ అయితే వస్తుంటాయి. ముందుగా రాజస్థాన్ నుంచి ఎక్కువ వచ్చేవి, ఇప్పుడు 10 states అండ్ 1 union territoryలో కూడా వస్తున్నాయంటే వీళ్ళకి కొంచెం పాజిటివ్ అయితే నాకు అయితే కనబడుతుంది నాకు. ఓవరాల్గా ఈ కంపెనీ గురించి చూస్తే మెయిన్గా వాటర్ థీమ్ మీద ఆర్డర్స్ అయితే వీళ్ళకి బాగా వస్తున్నాయి. ఇదే కాదు, వెబ్యాక్ నేను షేర్ కూడా నేను అనలైజ్ చేసినప్పుడు వాళ్ళకి ఆర్డర్స్ అయితే బాగా ఎక్కువ వస్తున్నాయి, ఎంక్వైరీస్ బాగా వస్తున్నాయి అంటూ చెప్తున్నారు. మనకి మెయిన్గా వాటర్ స్కేర్సిటీ రావడంతో, అంటే ఎప్పటి నుంచి ఉన్నా కూడా ఇంకా రాను వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ సోర్స్ చెప్పాలంటే. దానిపైన వీళ్ళు ఎక్కువ స్పెండింగ్ గవర్నమెంట్ చేస్తారన్న టాక్ అయితే ఉంది, నడుస్తుంది. నిజంగా చెప్పాలంటే ఆర్డర్స్ కూడా వస్తున్నాయి కంపెనీస్ కూడా, మనం వెబ్యాక్ చూసినా కూడా అండ్ ఈ కంపెనీస్ కూడా రీసెంట్ ఆర్డర్స్ చూసినా కూడా. కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్ మనకి ఇలాంటి కంపెనీస్ డెఫినెట్గా పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి డెఫినెట్గా. అండ్ ఇంకొకటి చెప్పాలంటే వీళ్ళు ఆర్డర్ బుక్ ఉంది, వాల్యుయేషన్స్ చాలా చీప్ వాల్యుయేషన్స్.
18-19 పీఈతో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి మనకి అంటే భయపడాల్సిన అవసరం లేదు. అసలు చెప్పాలంటే ఆర్డర్ ఎగ్జిక్యూషన్ అయినా కూడా వీళ్ళకి మంచి రెవెన్యూస్ వస్తాయి కాబట్టి స్టాక్ పడే ఛాన్సెస్ అయితే బాగా తక్కువే, పెరగడానికి ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి ఈ స్టాక్ అయితే నేను పిక్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ కంపెనీ మనం చూస్తే పెన్నార్ ఇండస్ట్రీస్. ఈ స్టాక్ కూడా అంటే ఈ మంత్ లోనే నిజంగా చెప్పాలంటే పెరిగింది. లాస్ట్ 2 years నుంచి కూడా బాగా పెరుగుతూ వస్తుంది స్టాక్ అయితే. ఈ మంత్ లో 38% అయితే పెరిగింది. మెయిన్ ప్రమోటర్ స్టాక్ బై చేసిన తర్వాత స్టాక్ అయితే పెరిగింది. అండ్ వీళ్ళ రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఫస్ట్ అంటే వీళ్ళ మార్కెట్ క్యాప్ మనం చూసినప్పుడు 2,400 crores స్మాల్ కంపెనీ. అండ్ వీళ్ళ పిఈ 24 పిఈ, ఇండస్ట్రీ పిఈ మనం చూస్తే 30 to 60 అయితే ఉంది. మనకి వాల్యుయేషన్స్ జోన్ అయితే మనకి కంఫర్టబుల్ జోన్ లో అయితే ఉంది పెన్నార్ ఇండస్ట్రీస్ అయితే. ఓకే, ఈ కంపెనీ ఏం చేస్తుంది ఇవి చూసినప్పుడు మనం ఇది మెయిన్గా చెప్పాలంటే హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. అండ్ లేకపోతే మల్టీ లొకేషన్స్ లో అయితే ఉంది. ఆల్మోస్ట్ 12 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అలా ఉన్నట్లున్నాయి. డీటెయిల్ గా మనం చూద్దాం ఒకసారి. పెన్నార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇస్ మల్టీ లొకేషన్ మల్టీ ప్రొడక్ట్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్, ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ సిస్టమ్స్ అండ్ హైడ్రాలిక్స్ అండ్ వేర్ హౌస్ సొల్యూషన్స్. ఓకే, మీకు ఇది ప్రెసిషన్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ అనుకోండి. ఇంకా డీప్ గా వెళ్దాం అసలు ఏ సెక్టర్స్ లో వీళ్ళు వర్క్ చేస్తారు అండ్ ఎక్కువ రెవెన్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి వీటి గురించి డీటెయిల్ గా మనం చూద్దాం. The co manufactures over 1,000 products such as cold rolled steel strips, precision tubes, railway press release wagons, రైల్వే వ్యాగన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో, కోచెస్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నారు. మెయిన్ గా రైల్వేస్ గుర్తుపెట్టుకోండి. ఈ థీమ్ ఈ గవర్నమెంట్ స్పెండింగ్ అయితే బాగా ఎక్కువ చేస్తున్నారు. మెయిన్ గా మనకి రైల్వే దాంట్లో మంచి ఇంప్రూవ్మెంట్ అయితే చేయాలి మన ఇండియాలో అని చెప్పి గవర్నమెంట్ అయితే చాలా స్ట్రాంగ్ గా చూస్తున్నారు. క్యాపెక్స్ జరుగుతుంది అండ్ వాళ్ళకి ఆర్డర్స్ కూడా డెఫినెట్ గా వీళ్ళకి వస్తాయి, ఈ రైల్వేస్ నుంచి అయితే వస్తాయి. నెక్స్ట్ మనం చూస్తే సోలార్ మాడ్యూల్ మౌంటింగ్ స్ట్రక్చర్స్ అండ్ ఫోటో వోల్టిక్ ప్యానల్స్. సోలార్ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దానిలో కూడా ఉన్నారు. ఈ సోలార్ ప్యానల్స్ కూడా మంచి డిమాండ్ అయితే ఉంది ప్రెసెంట్ మన సోలార్ రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్ లో. కాబట్టి ఈ రైల్వేస్ కానీ ఈ సోలార్ థీమ్ కానీ చాలా చాలా బాగా అంటే వర్క్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ ఇంకా చూడండి రోడ్ సేఫ్టీ సిస్టమ్స్ అండ్ వాటర్ అండ్ సీవేజ్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ అండ్ డిసాలినేషన్ ప్రాజెక్ట్స్ ఎక్సెట్రా. ఈ వాటర్ థీమ్ లో కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ అన్ని చెప్పాలంటే వీళ్ళు వర్క్ చేసిన 3 సెగ్మెంట్స్, 3 రైల్వేస్ కానీ సోలార్ కానీ వాటర్ వీటిపైన కూడా మంచి డిమాండ్ ఉన్న సెగ్మెంట్ లో వీళ్ళు వర్క్ చేస్తున్నారు. మంచి ఫ్యూచర్ అయితే డెఫినెట్ గా ఈ కంపెనీకి ఉంది అని నాకు అనుకున్నాను నేను. దీస్ ప్రొడక్ట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ వెరైటీ ఆఫ్ ఇండస్ట్రీస్ లైక్ రైల్వేస్, ఆటోమొబైల్స్, జనరల్ ఇంజనీరింగ్, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఎక్సెట్రా. మెయిన్ గా వీళ్ళు వర్క్ చేసే సెగ్మెంట్స్ లో చాలా మంచి గ్రోత్ అయితే ఉంది. మెయిన్ గా మన ఇండియా మంచి గ్రోత్ మూవ్మెంట్ లో ఉంది. ఈ డెఫినెట్ గా ఈ కంపెనీకి అయితే అది డెఫినెట్ గా అడ్వాంటేజ్ అయితే ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఈ లాస్ట్ 2 years నుంచి కూడా ఈ స్టాక్ బాగా పెరిగింది. ఆల్మోస్ట్ 20 రూపీస్ స్టాక్ ఇప్పుడు బాగా పెరిగి ఇప్పటి వరకు వచ్చింది. ఇప్పుడు 170 ఆ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. స్టాక్ అయితే ఇంకొంచెం పడితే అంటే కొంతమంది బాగా చూస్తున్నాం కానీ ఎప్పుడు మనం కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేయలేము ఎప్పుడు స్టాక్ పడుతుందో. ముందు నా ఎక్స్పీరియన్స్ బట్టి అంటే మనం ఎప్పుడైనా స్టాక్ పెరిగిపోతున్న స్టాక్స్ లో వెయిట్ చేసాం అనుకోండి అది చెప్పలేము, ఇంకా ర్యాలీ అయిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫస్ట్ ట్రంచ్ అయితే నేను స్టాక్ లో అయితే పెట్టాను, కొంచెం అమౌంట్ అయితే పెట్టాను. ఒకవేళ స్టాక్ ఇంకా పడితే ఈ టైంలో అడిషనల్ అమౌంట్ ఇంకొంచెం అమౌంట్ అయితే నేను పెడదామని వెయిట్ చేస్తున్నాను. జస్ట్ నిన్నే నేను బై చేశాను చెప్పాలంటే స్టాక్ అయితే. రీసెంట్ గా వీళ్ళ ప్రమోటర్స్ అయితే వీళ్ళ యాడ్ చేస్తూ వస్తున్నారు, వీళ్ళ స్టాక్స్ అయితే వీళ్ళ బై చేస్తూ వస్తున్నారని చెప్పాను కదా. మార్చ్ లో కొన్నారు వీళ్ళ ప్రమోటర్స్ అయితే వీళ్ళు కొన్నారు. అండ్ జూన్ లో కూడా మొన్న June 4th స్టాక్ పడిపోయినప్పుడు 127 రేంజ్ లో అయితే వీళ్ళ ప్రమోటర్స్ అయితే బై చేశారు. ఎప్పుడైతే ఫాలో అవుతుంటే ఆ టైంలో బై చేసినట్లు కనబడుతున్నారు వీళ్ళు. అండ్ వీళ్ళు మంచి పాజిటివ్ గా ఉన్నారు కూడా. వీళ్ళు కాన్ కాల్ లో కూడా లాస్ట్ టైం బాగా పాజిటివ్ గా అయితే ఉన్నారు. వీళ్ళు కాన్ కాల్ ఏం చెప్పారు ఒకసారి చూడండి. నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో వీళ్ళ మార్జిన్స్ అయితే పెరుగుతాయి, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కానీ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కానీ వీళ్ళ మెయిన్ గా రెవెన్యూస్ కానీ ప్రాఫిట్స్ కానీ బాగా పెరుగుతాయి అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళ గ్రోత్ డబుల్ డిజిట్ గ్రోత్ అయితే ఉంటుంది అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా చాలా బాగుంది. ఆర్డర్ బుక్ మనం చూస్తే మన ఇండియా వీళ్ళు చూస్తే 750 crores అయితే ఉంది. అండ్ యూఎస్ లో వీళ్ళు చూస్తే 44 million USD అయితే ఉంది. వీళ్ళకి ఆర్డర్ బుక్ అయితే బాగానే బిల్డ్ అవుతుంది. 13 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అయితే వీళ్ళు ఉన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. ఓవరాల్ గా కంపెనీ వైజ్ చూస్తే నాకు వాల్యుయేషన్స్ జోన్ లో చూసినా కూడా అంటే అన్ని వీళ్ళ సెగ్మెంట్ లో వీళ్ళు వర్క్ చేసే సెగ్మెంట్ లో చూసినా అన్ని నాకు చాలా పాజిటివ్ గా అనిపించింది. అండ్ 2 స్టాక్స్ కూడా నాకు మంచి వాల్యూ జోన్ లో అయితే ఉన్నాయనిపించింది. అందుకని ఆ స్టాక్స్ అయితే నేను రీసెంట్ గా అయితే బై చేశాను నేను. మనకి మార్కెట్ లో చాలా మంది ఎక్స్పర్ట్స్ కానీ చాలా మంది చెప్తుంటారు, చాలా స్టాక్స్ చెప్తుంటారు. కానీ అంటే మంచి స్టాక్స్ చెప్తుంటారు చాలా మంది. దాంట్లో ఫిల్టర్ చేసి అంటే మనం ఐడెంటిఫై చేయడానికి కానీ ఇప్పుడు దాన్ని ఫిల్టర్ చేసి దాన్ని ఐడెంటిఫై చేయడానికి చాలా స్టెప్స్ అయితే మనం తీసుకోవాలి. మన ఛానల్లో నేను తీసుకొచ్చే స్టాక్స్ అని చాలా వరకు మెయిన్ గా నేను తీసుకునేది సేఫ్ స్టాక్స్ అనేది తీసుకుంటాను నేను. అంటే కొన్ని స్టాక్స్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీఎన్ పవర్ గురించి నాకు తెలుసు, ఆ స్టాక్ గురించి పెరుగుతుందని కొందరు ఎక్స్పర్ట్స్ అయితే చెప్పారు. కానీ ఆ స్టాక్ గురించి చెప్దాం అనుకున్నా కూడా నేను చెప్పలేదు, ఎందుకంటే రిస్కీ స్టాక్ అది 100% పెరిగిపోయింది. 1 or 2 months లోనే 100% పెరిగిపోయింది. కానీ ఆ రిస్కీ స్టాక్స్ అయితే నేను చెప్పదలుచుకోలేదు. ఒకవేళ పడిపోయినా కూడా పడిపోవచ్చు ఆ స్టాక్. ఇప్పుడు ఫండమెంటల్స్ అంత స్ట్రాంగ్ గా లేదు కాబట్టి కొన్ని స్టాక్స్ అయితే నేను తీసుకొని రావట్లేదు.
ఇవి మీకు సేఫ్ అండ్ వాల్యుయేషన్స్ వైజ్ కానీ ఫండమెంటల్ వైజ్ అన్ని నేను సేఫ్గా ఉన్నవే నేను మీకు చూసి నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను అండ్ అలాగే మీకు కూడా చెప్తున్నాను. రిస్క్ తీసుకుంటే మనకి రిటర్న్స్ ఒక్కోసారి రావచ్చు, ఒక్కోసారి పోవచ్చు కూడా. కాబట్టి సేఫ్ అండ్ బెటర్ స్టాక్స్ అయితే మన ఛానల్లో మీకోసం నేను వర్క్ చేసి ఫిల్టర్ చేసి మీకోసం నేను తీసుకొస్తున్నాను. ఇంకా కొన్ని స్టాక్స్ ఉన్నాయి కానీ మంచి కంపెనీస్ కానీ వాటిని అంటే వాల్యుయేషన్స్ కానీ అన్ని ఫిల్టర్ చేసి బెటర్గా తీసుకొచ్చాను. నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అయిందని ఫీల్ అవుతున్నాను. యూస్ఫుల్ అయిందని ఫీల్ అవుతే మీరు కూడా యూస్ఫుల్ అయిందని ఫీల్ అవుతే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మన ఛానల్లో బెటర్ స్టాక్స్ అండ్ బెటర్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ మన ఛానల్లో తీసుకొస్తాను నేను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం, మన స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.